జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. వాడేది ఈజీ ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 10 లక్షల రూపాయలు. ఈ రోజు ఈ గేమ్ ని ఆడడానికి ఒక ముద్దుల బాబు, మురిపాల పాప ఇక్కడికి వస్తున్నారండి. ఆ బాబుని మీరు తులసి సినిమాలో వెంకటేష్ గారి అబ్బాయిగా యాక్ట్ చేయడం చూశారు. మా మమ్మీకి ఎవరు లేరనుకున్నారా? నేనున్నా. ఇది మళ్ళీ కానీ రిపీట్ అయిందో స్కూల్ దగ్గర తంత, సెంటర్ లో తంత, ఫ్లాట్స్ లో తంత, ఎక్కడ దొరికితే అక్కడ తంత. అతుల్ అండ్ అలాగే మురిపాల పాప ఎవరు అంటే తనని మీరు అతిథి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి వేషంలో చూశారు. ఇక ఈటీవీలో ప్రసారమైన నాగాస్త్రం సీరియల్లో కూడా చూశారు. ఇప్పుడు నాగార్జున గారి రాజన్న సినిమాలో షీ ఇస్ యానీ, అతుల్ అండ్ యానీ. బాగున్నారా? బాగున్నాం. చాలా బాగున్నారు. ఇప్పుడు ఏ క్లాస్ మనం? 4th. మనం అంటే నేను కూడానా? అంతే. అంతేనా? సో అని నువ్వే క్లాస్? 6th క్లాస్. ఓ మై గాడ్, ఎంత కొట్టేసిందేనా? కొట్టేసిందా? అంటే నేను బ్యాంకులు దోపిడీలు చేసే దానిలో కనిపిస్తున్నాను నీకు? మీరే చెప్పారు ఇప్పుడు. దిస్ ఇస్ 10 lakhs. మేము దొంగతనాలు ఏమీ చేయలేదు, మాకు అలాంటి అలవాట్లు లేవు. నీకు యాక్టింగ్ కాకుండా వేరే అలవాట్లు ఏమున్నాయి? చదువుకోవడం. గుడ్. అబద్ధాలు చెప్పకు. నిజంగానా? లేదు, ఎవరైనా చదువుకుంటారు కదా. నేను అడుగుతాను అయితే, నేను ఇప్పుడు మ్యాథ్స్ కొంచెం అందులో పోయి అయితే సోషల్ అడుగుతా. ట్రై. అడగనా? అడగండి. అక్బర్ కి బార్బర్ ఏమవుతాడు? అక్బర్ కి బార్బరా? బార్బర్ అవుతాడు. గుడ్ ఆన్సర్, వెరీ గుడ్. అక్బర్ కి బార్బర్ వాళ్ళ బార్బర్ అవుతాడు. ఇప్పుడు బాడీ గార్డ్ లో నీ క్యారెక్టర్ గురించి చెప్పు. వెంకటేష్ కొడుకు. వెంకటేష్ కొడుకు. తులసి సినిమాలో కొంచెం మంచి దూకుడు మీద ఉన్నావు. ఇందులో కూడా అలాగే ఉంటుందా? అంత ఉండదు, కొంచెం సెంటిమెంట్. కొంచెం సెంటిమెంటా? రాజన్న సినిమాలో తన క్యారెక్టర్ పేరు మల్లమ్మ. మల్లమ్మ క్యారెక్టర్ చాలా లెంగ్తీ క్యారెక్టర్. పోస్టర్స్ లో కూడా నీ ఫోటో కనిపిస్తూ ఉంది. వెరీ గుడ్ అని. ఓకే, ఇంత కరెక్ట్ గా చెప్పావు కాబట్టి నీకు 50,000. అని కూడా ఇవ్వు కొంత. 25 తీసుకోండి అమ్మా. ఈ గేమ్ షోలో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. ఒకటి సేమ్ టు సేమ్, సెకండ్ సెలబ్రిటీ, మూడోది బొమ్మరిల్లు, నాలుగోది జాక్ పాట్ రౌండ్. స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. ఎవరు తలుచుకున్నా? వెంకటేష్ గారినా? మీరైతే స్టార్ట్ చేయండి. వెంకటేష్ గారిని అయితే ఇలా తలుచుకోండి. అలా బాడీ గార్డ్. ఓకే, మాకు కూడా వెంకీ అంటే ఇష్టం పోయి, అందుకని. ఓకే, పోరగాడు తొందర పెడుతున్నాడు, మొదలెట్టేద్దాం. లెఫ్ట్ జీన్స్ లో ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. ఇందులో ఒకవైపు పేరెంట్స్, ఇంకోవైపు పిల్లలు ఉంటారు. మీరు మ్యాచ్ చేయాలి. రెడీ? కరెక్ట్ అయితే 10,000 మీకు, రాంగ్ అయితే 10,000 మాకు. ముందుగా సేమ్ టు సేమ్ పేరెంట్స్. ఈ 4 పేరెంట్స్ పిల్లలు ఎవరు అని పెట్టాలి మీరు. ఓకేనా? పిల్లలు లేరుగా ఇక్కడ. పిల్లల్ని పిలుస్తున్నానుగా. మీరిద్దరు వచ్చారు కదమ్మా. కరెక్టే, పిల్లలు లేరుగా అన్నావు నువ్వు. పిడుగులు మీరిద్దరు, అందుకనే. మరి ఒక్క పిడుగు. సరే, సేమ్ టు సేమ్ పిల్లలు, కమాన్. ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు? పేరెంటే. మంచి చిరునవ్వు చిందించే మొహం అండి మీది. బాగుంది. చైల్డ్ 1. యానీ అండ్ అతుల్. ఈ పిల్ల కళ్ళేమో టాటా సఫారీలా ఉన్నాయి, అలాంటివేమో కళ్ళులా ఉన్నాయి. మారుతి 800 లో ఉన్నాయా? ఏమిటమ్మా పోలిక? నేను ఇప్పటి వరకు వినలేదు.
ఆ పిల్ల కళ్ళేమో టాటా సఫారీలో ఉన్నాయంట. ఇద్దరు కరెక్ట్ మీ ఎలా చెప్పగలరు? అది మీ ఆర్ట్ చూపించండి. అయినో రైట్. ఏ గుడ్ వే ఆఫ్ పాలికలింగ్. గుడ్, కంటిన్యూ. చైల్డ్ 2. ఈ అమ్మాయి ముఖ్యలో ఉందో చెప్పు. టయోటా ఫార్చునర్ ఇంజిన్ లా ఉంది. మనం కాదు తప్ప ఇంకా దేని గురించి ఆలోచించామా? వీళ్ళే అతి పెద్ద పిడుగులు మన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు. గుడ్ గుడ్. చైల్డ్ 3. నవ్వు ఇంకా కళ్ళు కనిపించేటట్టు. ఈ చీజ్ చీజ్ మీరు ఇస్తే నవ్వుతాడు. కొంచెం నవ్వండి ఇద్దరు. ఇడ్లీ అను. నీకు ఇష్టం ఉండదా ఇడ్లీ? ఏ కొంచెం నవ్వు. ఏ నవ్వు అక్కడ. అయ్యయ్యో నువ్వంటే అబ్జర్వ్ చేయ అక్కడ. వచ్చినా బాబు నువ్వు వెళ్ళి అబ్జర్వ్ స్టాచ్యూ అక్కడే. అలా ఉండు బాబో. నిప్పలు బాగా ఉంటాయి చూపి. చైల్డ్ 4. ఈ అమ్మాయి ముందు జాగ్రత్తగా పట్టు తెరిచిపెట్టింది. నువ్వు ఎక్కడికి వెళ్ళి లాగుతావు పీకుతావని. చైల్డ్ 5. వీళ్ళకి ఏమైనా మ్యాచింగ్ కుదిరిందా లేదా? చైల్డ్ 6. జుట్టు పక్కన కొంచెం జుట్టు అంటే ఇట్లా అనుకో అమ్మ. కళ్ళ మీద పడింది. ఇలాను. గుడ్ గర్ల్. గుడ్, వెరీ గుడ్ గర్ల్. మీకు ఆడపిల్లలు పుట్టారా మగ పిల్లలు పుట్టారా? మీ ముందుగా చెప్తా చెప్పండి ప్లీజ్. కొంచెం చెప్పండి. వాళ్ళకు డజన్ మంది, వీళ్ళకి డజన్ మంది పిల్లలు. డజన్ మందా? అవును. డజన్ మంది పిల్లలు. కౌరవరాజుకి చుట్టం అవుతారు. కౌరవ రాజా? తెలియదా నీకు? ఉన్నారులే ధృతరాష్ట్రుడు అని. మహాభారతం మొత్తం విన్నా. అవునా? పొద్దునే మా డాడీకి చెప్పా. మొత్తం మహాభారతం చెప్పండి. ఒక 2 నిమిషాలు చెప్పేస్తా. చెప్పు. ఏమంటివి జాతి నిపుణ సూతుకు ఇందు నీళ్ళు ఆరాత లేదువా. ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. గద నీ తండ్రి భరత్వర జన్మమెట్టిది, అది జీవుకు సాగరమే నీ సంభవం ఎట్టిది. మట్టి కుండల పట్టింది కదా. నీది కులము ఇంద ఏడ అస్మత్ పితామహుడు కురుకుల ఉత్తరేణ శాంతనుడు శివసముద్రుడి భార్య గంగాదేవి గర్భం జన్మించలేదా? ఆయనది కులము. నాతో చెప్పేది ఏమయ్యా, మా వంశం మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవయసి ఊరిసిపుత్రుడు కాదా? ఆ పుత్రుడు పంచమ జాతి అరుంధతిని, ఆరింత శక్తిని, ఆ శక్తిని చండాంగితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుకి విజయవంతైన పితామహి అంబికతో, మా తండ్రిని పిన్ని పితామహి అంబాలికతో, మా పింతంటి పాండురాజును మా ఇంటి దాసితో మీచే కీర్తింపబడుతున్న వీరుదేవుని కనలేదా? సందర్భావసును బట్టి క్షేత్ర బీజ ప్రాచీనములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వీరమాలానందులకు. గుడ్, వెరీ వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. మహాభారతమా? కాదు, మ్యాచింగ్. అతుల్ అండ్ అని ఒక చైల్డ్ ని చెప్పండి. ఒక 1 ఇంటర్ పక్కన పెట్టండి. చైల్డ్ 1. మీ ఏజ్ ఎంత? ఆడవాళ్ళని వయసు అడగొచ్చా? ఆడవాళ్ళు వెయిట్, మొగోళ్ళు హైట్ అడగకూడదు కానీ వెయిట్ ఏజ్ అడగచ్చు. ఇది కొత్తగా ఉంది నాకు. ఓకే, మీరంట 32. దాంతో మీకు 10,000. 32 కరెక్ట్ అంట. కమాన్ 32వా? నీ ఏజ్ ఎంత? 15. 15 చెప్పు, అటు ఇటు కాకూడదు. 15. 32 15 కుదరదు.
చైల్డ్ 2. నీ ఏజ్ ఎంత? 12 ఎట్లు కుదురుతుంది? ఎందుకు కుదరకూడదు? నీ ఏజ్ ఎంత? 16. 16. అయ్యో, ఇదిగో చాలా సేపు అయిపోయింది. కమిట్ అవుతారా? కమిట్. కమిటా? పేరెంట్ ఏ అండ్ చైల్డ్ 2 పర్ఫెక్ట్ మ్యాచ్ అని కమిట్ అయ్యారు. అవునా కాదా? ప్లీజ్ చేసి చూద్దాం. స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొడికోలంతా నా వెనకే పడతా